హలో అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మన గార్డెన్‌లో మంచి మంచి ఫ్లవర్స్ అండి. ఎప్పుడు మంచి మంచి ఫ్లవర్సే ఉంటాయి. అలాగే ఈ సమ్మర్‌లో కూడా మనం చిన్ని చిన్ని టిప్స్ తీసుకుంటా ఉంటే మొక్కలు కూడా చాలా హెల్తీగా గ్రోత్‌గా పెరుగుతూ ఉంటాయండి. ఇదైతే రెడ్ కనకాంబరం అనమాట. అలాగే చైనా బాక్స్ అండి ఇది. చైనా బాక్స్ ప్లాంట్ అంటే లైట్ కలర్ ఉంటది. అలాగే డార్క్ కూడా ఉంటుందండి. ఇవైతేనండి సమ్మర్‌లో కొంచెం ఒక షేడ్ నెట్‌లో అంటే చెట్లు నీడ పడే చోట అయితే పెట్టుకున్నాననమాట. చక్కగా పూలు పూసినాయి. దీనికొచ్చిన సీడ్స్ కూడా నేను వేశానండి. రెడ్ కనకాంబరం సీడ్స్ అయితే చక్కగా ఆ మొక్కలు కూడా అయితే వచ్చేసినాయి అనమాట. ఇదేనండి ఆ రెడ్ కనకాంబరం సీడ్స్. అలాగే చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉందో. మీకైతే అప్డేట్ అండి. అడీనమ్మ నేనైతే రీసెంట్‌గా ఒక 15 డేస్ అవుతుంది ప్రూన్ చేసేసానండి. ఎందుకంటే ఎడీనమ్స్కి ఇది మంచి ప్రూనింగ్ చేసే సమయం అనమాట. అయితే ప్రూన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మళ్ళీ ఆ పువ్వులు రావడం అయితే స్టార్ట్ అయిందండి. రకరకాల పువ్వులు, ఒక్కొక్క ఎడీనమ్ ఒక్కొక్క రంగండి. నా దగ్గర ఒక 35 కలర్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ మళ్ళీ హార్ట్ ప్రూనింగ్ అయితే చేసేసానండి. చేసిన తర్వాత చక్కగా చిగుర్లు రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. కొన్ని అయితే ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయండి. అయితే వీటికి మనం తీసుకున్న కేర్ అలా ఏం లేదండి. మంచి సమ్మర్లో కాబట్టి పదునైన బ్లేడ్తో ప్రూన్ చేసేసుకొని వాటికి స్టార్టింగ్ కొంచెం సాఫ్ అయితే రాసుకున్నాను. అంటే మొక్క ఎడీనంకి ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ అయితే రాసుకున్నానండి. రాసుకొని వాటికి కొంచెం బోన్ మీల్ అయితే ఇచ్చేసాను అనమాట. బోన్ మీల్ ఇచ్చిన తర్వాత చక్కగా హెల్తీగా మొక్కలన్నీ పెరిగినాయండి. ఆ కటింగ్స్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇలాగా ఒక పిట్టగోడ మీద అయితే పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా అవి కూడా చక్కగా సెట్ అయిపోయి వీటికి కూడా చిన్ని చిన్ని చిగుర్లు అయితే రావడం అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా మన గార్డెన్లో ఎడీనియమ్స్ ఫ్లవర్స్ అండి. రకరకాల ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ అయితే ముద్దలేనండి. ఈ విధంగా నేను ఎడీనియం అయితే అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.